Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సుష్మిత మధు గారు. మరి మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. నమస్తే. కెరియర్ గ్యాప్. ఇప్పుడు చాలా మంది డిగ్రీ బీటెక్ అయిపోయాక కొంచెం గ్యాప్ ఇస్తారు. అవును. ఒక జాబ్లో జాయిన్ అవ్వకుండా, ఏ కోర్స్ నేర్చుకోకుండా, సమ్ ఎనీ ప్రాబ్లం, ఏదో ఒక కారణాల వల్ల గ్యాప్ ఇచ్చి లైక్ 10 to 15 years గ్యాప్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, 2-3 years గ్యాప్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఐటీ ఇండస్ట్రీలో కానీ, ఒక సాఫ్ట్వేర్లో కానీ వేరే జాబ్ చేయాలంటే ఏదైనా ఏం కోర్సెస్ తీసుకుని వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్సెస్ తీసుకోకూడదు, అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? కెరియర్ గ్యాప్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు. ఎస్ నవీన, యూజువలీ ఫస్ట్ మనం ఇదే ఆలోచించాలి, కెరియర్ గ్యాప్ ఎందుకు వస్తుంది. మన తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ అయినా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కెరియర్లో బ్రేక్ ఇస్తారు. అంటే బీటెక్ చేశాక, బీఎస్సీ బీఏ చేశాక వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతారు. 1 year 2 year డెఫినెట్లీ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ డిలే అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళది కూడా వాళ్ళ గ్యాప్ కొంచెం పెరిగిపోతుంది. బికాస్ నోటిఫికేషన్ లేట్ వస్తుంది. నౌ 2-3 years గ్యాప్ ఇచ్చాక వాళ్ళ తర్వాత మార్కెట్లో వస్తారు. నాకు ఇంత టైం అయిపోతుంది, ఇంకా జాబ్ లేదు, మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ సంపాదించుకొని వాళ్ళు సెటిల్ అయిపోయారు లాగా అది చూసాక జాబ్ మార్కెట్లో వచ్చేస్తారు. మరి కొందరు ఎట్లా అంటే 5 years 6 years కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. నౌ ఈ 2 years వాళ్ళు దాటేశారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ క్యాండిడేట్స్ వాళ్ళ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఆ ట్యాగ్ పడిపోతుంది. కెరియర్ గ్యాప్ రాగానే వాళ్ళకి డెఫినెట్లీ మార్కెట్లో జాబ్ సర్చ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. బికాస్ మరి కొందరు ఎలా అంటే 5 years 6 years కూడా వాళ్ళ కెరియర్లో గ్యాప్ తీసుకుంటారు గవర్నమెంట్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ. ఈ గ్యాప్ తీసుకుంటే తర్వాత వాళ్ళ మార్కెట్లో జాబ్ కోసం జాబ్ సర్చ్ చేయడానికి వస్తే అప్పుడే వాళ్ళకి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ కెరియర్లో గ్యాప్ క్యాండిడేట్స్ కూడా 2 years కన్నా ఎక్కువ కెరియర్లో గ్యాప్ వచ్చేసింది, వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. మల్టీనేషనల్ కంపెనీస్ ఎలా ఆలోచిస్తారు అంటే వీళ్ళు 2 years ఏం చేయలేదు అలా ఆలోచించి వాళ్ళు అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. మల్టీనేషనల్ కంపెనీస్ మ్యాక్సిమం వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు యంగ్ ఫ్రెషర్స్, అంటే జస్ట్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేసి బయటికి వచ్చారు అట్లాంటి ఫ్రెషర్స్కైనా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదర్వైజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, మరి ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం లేకపోతే వేరే ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ ఇచ్చిన క్యాండిడేట్స్ డెఫినెట్లీ స్ట్రగుల్ అవుతారు. సో స్ట్రగుల్ అయ్యేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్కి అడగడం స్టార్ట్ చేస్తారు, అరే నేను ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, నాకు కూడా ఐటీలో జాబ్ కావాలి, నువ్వు ఇంత బాగా సంపాదిస్తున్నావు, నువ్వు ఇంత మంచి సెటిల్ అయినావు, నాకు కూడా ఏమైనా ఐడియా చూపెట్టు అని అడగడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్తారు. చాలా మంది బ్లైండ్లీ వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతారు. కోర్సెస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, అరే నాకు ఏం అర్థమైతలేదు, నేను క్లాస్లో వెళ్ళి కూర్చుంటున్నా కానీ నాకు ఏం అర్థమైతలేదు, నేనేం చేయాలి చాలా మంది అక్కడే ఫేస్ చేస్తూనే ఉంటారు. నేను అట్లాంటి ప్రతి ఒక్క కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి చెప్తాను, ఐటీలో చాలా మంచి కెరియర్స్ ఉన్నాయి, ఇంకా హై డిమాండ్లో ఉన్న కెరియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ AWS ఉంది, డెవాప్స్ ఉంది, అలాగే జావా కోడింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, SQL డెవలప్మెంట్, చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఆ కోర్స్ మీ ప్రొఫైల్కి సూటబుల్నా లేదా అది డెఫినెట్లీ ఆలోచించాలి. ప్రొఫైల్కి సూటబుల్ కూడా ఎలా తెలుసా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఏమి ఎడ్యుకేషన్ చేసి వచ్చాను, ఇంకా నా ఇంట్రెస్ట్ ఏంటిది, నేను చేయగలుగుతానా లేదా అది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ 2 years కెరియర్ గ్యాప్ అని చెప్పాను కదా, కొన్ని చిన్న కంపెనీస్లో స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయి. స్టార్టప్ కంపెనీ, మిడ్ లెవెల్ కంపెనీస్ అంటే 100 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్, 200 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మల్టీనేషనల్ అంటే thousandsలో ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్, రైట్? సో ఈ స్టార్టప్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్లో 3 years కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా వాళ్ళు ఫ్రెషర్ లాగా తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ లాంటి సిటీలో. నౌ మీరు ఎప్పుడైనా ఐటీ కెరియర్ గురించి అంటే ఏ ఐటీ కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆలోచించే ముందు డెఫినెట్లీ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ చెక్ చేయాలి. సపోజ్ ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, లేకపోతే BCA చేశారు, MCA చేశారు, BSc కంప్యూటర్ సైన్స్ చేశారు, వాళ్ళు కోడింగ్ కెరియర్ సైడ్ మూవ్ కావచ్చు. కోడింగ్ కెరియర్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా, .NET, ఎనీ కోడింగ్ కెరియర్ సైడ్ వెళ్ళి ఈవెన్ చిన్న కంపెనీస్లో కూడా వాళ్ళకి ఫ్రెషర్ లాగా జాబ్స్ వస్తాయి. కానీ చిన్న కంపెనీస్లో ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ అంత శాలరీస్ ఇవ్వరు.
అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ లో yes. స్టార్ట్ అయింది, Yes. అయ్యప్ప సొసైటీలో, మాదాపూర్లో చిన్న ప్లేసెస్ లో స్టార్ట్ అయిన కంపెనీస్ అవును. వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఇస్తారు కానీ శాలరీస్ ఇవ్వరు. శాలరీ ఎంత ఉంటుంది? నేనంటే హైదరాబాద్లో 15,000 10,000 శాలరీ ఆఫర్ చేస్తున్న సాఫ్ట్వేర్ డెవలపర్స్కి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూశాను. సో ఎస్, కెరియర్లో గ్యాప్ ఉంది, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే గో ఫర్ కోడింగ్ కరియర్స్, మంచి కరియర్స్, కోడింగ్ Yes. కరియర్. ఫ్యూచర్లో కూడా కోడింగ్ కరియర్స్ తీసుకుంటే మీకు శాలరీస్ చాలా హై ఉంటుంది. నా కొందరు ఉంటారు, నాకు కోడింగ్ రాదు, నేను కోడింగ్ చేయలేను, నేను ఎంబీఏ చేశాను, లేకపోతే నేను బీఎస్సీ బీజెడ్సీ చేశాను, సైన్స్ చేశాను, సంథింగ్ BA చేశాను. అట్లాంటి క్యాండిడేట్స్ 3 years తర్వాత 2 years తర్వాత కోడింగ్ కరియర్ సైడ్ వెళ్ళడం అంటే చాలా కష్టం. వాళ్ళు చదవలేదు కోడింగ్, Yes. కంప్యూటర్స్ గురించి వాళ్ళు చదవలేదు, సడన్గా కోడింగ్ చేయండి అంటే కష్టం కదా. సో వాళ్ళు ఆల్టర్నేటివ్ కరియర్స్ చూసుకోవాలి. ఏ కరియర్స్లో ఎక్కువ కోడింగ్ ఉండదు, అట్లాంటి కరియర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. UI UX డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఇప్పుడు అంటే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మార్కెట్లో రన్ అవుతుంది. వీడియో ఎడిటింగ్, అది కూడా మంచి కరియర్. UI UX డెవలప్మెంట్ చెప్పాను, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, SQL డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఇవి అన్ని యానిమేషన్స్, ఇవి అన్ని కూడా కరియర్స్. దానిలో కోడింగ్ ఎక్కువ అవసరం ఉండదు. సో ఈ నాన్ కోడింగ్ కరియర్స్ కోరుకుంటున్న వాళ్ళు ఈ కరియర్స్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సుష్మిత, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటర్ నుంచి నాకు 10th నుంచి వాళ్ళు ఏదైతే కోర్సెస్ తీసుకున్నారో కొన్ని లింకప్స్ ఉండవు. ఇంటర్లో ఒక గ్రూప్ ఉంటుంది, కమింగ్ టు డిగ్రీ ఒకటి ఉంటుంది, PG ఒకటి ఉంటుంది. అలా అంటే వాళ్ళకి కొంతమంది తెలియక, కొంతమంది ఏదో రాసేసి ఎగ్జామ్ రాసి ర్యాంక్ రావడం ఇట్లా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సజెషన్? అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకు బ్యూటిఫుల్ ఇమేజెస్ క్రియేట్ చేయడం, క్యాన్వా లాంటి టూల్లో బ్యూటిఫుల్ ఇమేజెస్ క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ వస్తుందా లేదా, నేను వీడియో ఎడిటింగ్ చేయగలుగుతున్నా లేదా, ఇవి అన్ని వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో తెలుసా? వాళ్ళు డెఫినెట్లీ చాలా యూట్యూబ్లో, గూగుల్లో రీసెర్చ్ చేయాలి. యూట్యూబ్లో అంటే చాలా డెమో క్లాసెస్ ఉన్నాయి నవీన, నంబర్ ఆఫ్ డెమో క్లాసెస్ ఉంటాయి. ఏది కావాలన్నా సర్చ్ చేస్తే ఖచ్చితంగా కంపల్సరీ వచ్చేస్తుంది. ఇది రాదు అది రాదు అనేది ఏమీ లేదు, చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. సో ఈ డెమో క్లాసెస్ ఒక సబ్జెక్ట్ మీద 10 డెమో క్లాసెస్ అటెండ్ చేశారు అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది ఇది నాకు అర్థమవుతుంది, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, నేను చేయగలుగుతానా లేదా. కానీ ఆ 10 డెమో క్లాసెస్ చూసే టోపిక ఉండాలి క్యాండిడేట్స్ లో. అదే, సో కొంచెం చూస్తారు, అయిపోయాక మళ్ళీ డ్రాగ్ చేసేస్తారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అది పేషెన్స్, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సుష్మిత, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు లైక్ ఫ్రెషర్స్ కొంతమంది IT సైడ్ వెళ్ళాలి అంటే వాళ్ళకి బెస్ట్ కోర్స్ ఏం చెప్తారు? నాకు అడిగితే ఎనీ కోడింగ్ కోర్స్, ఏదైనా కోడింగ్ కోర్స్ తీసుకోండి, ఫ్యూచర్లో డెఫినెట్లీ అది గ్రో అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు, నేను ఇప్పుడు కోడింగ్ నేర్చుకుంటే 5 years తర్వాత లేకపోతే 2 years తర్వాత AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వాళ్ళ జాబ్స్ని రిప్లేస్ చేసేస్తుంది అని కూడా చాలామంది భయపడతారు. 2 years తర్వాత అది తర్వాత అంటే ఇప్పుడు మీరు అట్లీస్ట్ మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది కదా. 1 year 2 years తర్వాత మీరు వేరే టెక్నాలజీలో మీరు మూవ్ కావచ్చు. అప్పుడు ఏ టెక్నాలజీ చాలా ట్రెండ్లో ఉంటుందో అది నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ చేయడానికి కోడింగ్ కరియర్స్ ఆర్ వెరీ గుడ్ కరియర్స్. సో అంటే స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు. ఎస్, స్టార్ట్అప్ కంపెనీస్లో ఎలా తెలుసా నవీనా, క్యాండిడేట్స్ దొరకరు. క్యాండిడేట్స్ ఎలా అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ దొరకరు. ఎక్స్పీరియన్స్డా అంటే ఎవరు దొరకరు. చాలా తక్కువ మంది వచ్చి స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంటర్వ్యూలో ఒక అంటే 10 members వచ్చారు అనుకోండి, వాళ్ళందరూ వచ్చి ఇలా చూస్తారు, అంటే ఆఫీస్ లో AC ఉందా, ఐల్స్ ఉన్నాయా, అంటే క్యూబికల్స్ అన్ని కరెక్ట్ గా ఉందా లేదా, అందరు పాష్ గా ఉన్నారా లేదా, ఇవి డెఫినెట్లీ ఫ్రెషర్స్ చూస్తారు. చాలా మంది అరే నాకు మల్టీనేషనల్ కంపెనీస్ లోనే జాబ్ కావాలి ఆ ఊహతోని, ఆ ఎక్స్పెక్టేషన్ తోని వెనకెళ్ళిపోతారు. సో స్టార్ట్అప్ కంపెనీ ఫౌండర్స్ అయినా ఓనర్స్ అయినా దే డెఫినెట్లీ స్ట్రగుల్ టు హైర్ గుడ్ టాలెంట్. వాళ్ళు అంటే ఎంప్లాయీస్ వెతికేటప్పుడు వాళ్ళకి మంచి ఎంప్లాయీస్ దొరకరు. అందుకే కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ మంచి స్కిల్ ఉంది అంటే వాళ్ళు హ్యాపీగా జాబ్లో తీసుకుంటారు. ఓన్లీ వన్ థింగ్, సాలరీస్ కొంచెం తక్కువ ఇస్తారు. సుష్మిత, ఫైనల్లీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని సెలెక్టివ్ కోర్సెస్ తీసుకుంటే అందులో వెరీ ఇంపార్టెంట్ కోడింగ్ అన్నారు మీరు. సో కోడింగ్ అనేది తీసుకుంటే దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. కెరియర్ గ్యాప్ వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సపోజ్ నాన్ కోడింగ్ అంటే మీరు జాగ్రత్తగా కొన్ని చెప్పాను కదా, ఆ కెరియర్స్ లో ఏదో ఒక కెరియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.